వికారాబాద్ జిల్లా మున్సిపల్ పరిధిలోని 6వ వార్డులో ఉన్న గ్రామం పేరు ఇక ఓ వీధి పేరుపై పంచాయతీ చెలరేగింది. పక్కపక్కనే ఉన్న ఎర్డ్రపల్లి, సుల్తాన్ నగర్ల శిలాఫలకాలపై ఉన్న పేర్లు వివాదానికి దారితీస్తుంది. రెండు భవనాలు పక్కపక్కనే ఉన్న వాటి నేమ్ బోర్డులపై మాత్రం వేరువేరు పేర్లు ఉండడంతో ప్రజలు అయోమయానికి గురవుతున్నారు. అయితే స్థానికంగా ఉన్న కొంతమంది వ్యక్తులు ప్రభుత్వ పాఠశాల బోర్డుపై ఉన్న ఎర్రగడ్డపల్లి పేరును చెరిపేసి సుల్తాన్ నగర్ పేరు రాశారు. అయితే ఈ పని చేసింది సుల్తానగర్ వాసులేనని పలువురు ఆరోపిస్తున్నారు. ఈ పంచాయతీ పోలీసులకు చేరడంతో ఎర్రగడ్డపల్లి సుల్తాన్ నగర్ వాసులను పోలీసులు సముదాయించి పంపివేశారు. అయితే ఓ వాగును సరిహద్దుగా చేసుకుని వాగ్వాదానికి దిగారు ఇరు వర్గాలు. ఈ విషయంపై బస్తీ దవాఖానా సిబ్బంది ఊరి పేరు, బోర్డు సమస్యలపై అటు మెడికల్ ఉన్నతాధికారులకు, మున్సిపల్ అధికారులకు సమాచారం ఇచ్చినట్లు సిబ్బంది తెలిపారు. ఊరికి గుర్తింపు లేకుండా ప్రతి దాంట్లో సుల్తాన్ నగర్ అని వస్తుంది. కాబట్టి మేము ప్రతి విషయంలో మా ఊరు పులిమేరలో మా ఊరు పేరు రావాలంటే మేము ఆఫీసర్లను అడిగి చేస్తున్నాం. విషయంలో అంతమంది జమ అయ్యి మేము ఒకటి పిల్లగాడు వచ్చి ఎర్రగడ్డపల్లి అంటే పేరు వాళ్ళు సుల్తాన్ నగర్ కావాలంటున్నారు. మేమేమో ఎర్రగడ్డపల్లి కావాలంటున్నాం. కాదు, సుల్తాన్ నగర్ ఏరియా అనేది కాలువ అవతల ఉంది. ఇదేమో మా పట్ట భూములు కాబట్టి మేము స్కూల్ కోసం ఇచ్చినాము. ఇక్కడ మా ఎర్రగడ్డపల్లి విలేజ్లో ఉన్నటువంటి దహ్మత్ అని ఒక సుల్తాన్ నగర్ పిల్లాడు వచ్చి